ఏపీ సచివాలయ ప్రాంగణంలో మరో సుందర భవనం సిద్ధమైంది. అత్యాధునిక సౌకర్యాలతో అద్భుత సభ ప్రాంగణం అందుబాటులోకి వచ్చింది. అమరావతి తాత్కాలిక శాసనసభ మండలి భవనాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. తుది దశ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్నీ కుదిరితే మార్చి 2 లేదా 3వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 8న రాష్ట్ర బడ్జెట్ను అక్కడ ప్రవేశపెట్టనున్నారు. నవ్యాంధ్ర తొలి శాసనసభ నిర్వహణకు అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తయింది. మనం చూస్తున్నాం ఇప్పటికే శాసనసభతో పాటు అలాగే శాసన మండలి బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నూతనంగా గేట్లు అవి ఏర్పాటు చేసి వాటికి కొత్త రంగులు కూడా వేశారు. ఇక లోపల చిన్న చిన్న ఇంటీరియర్ మినహా దాదాపు అసెంబ్లీ భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లే. ప్రస్తుతం మనం ఉన్నది స్పీకర్ పోడియం. సభాపతి సభను నిర్వహించేది ఈ స్థానం నుంచే. మనం కనుక చూస్తే స్పీకర్ చైర్ ఇప్పటికే సిద్ధమైంది. పూర్తి స్థాయిలో రాజస్వం ఉట్టిపడేలాగా దీన్ని తీర్చిదిద్దడం అది కూడా జరిగింది. స్పీకర్ ఇటీవలే ఈ స్థానాన్ని కూడా పరిశీలించుకుని అందుకు తగ్గ మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మైక్ సిస్టమ్ వ్యవస్థ కనుక చూస్తే ఇక్కడ అత్యాధునిక మైక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎటు కదలటానికి వీల్లేని విధంగా మైకులను ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మైకులు లేకుండా ఈ కేవలం మనకు కనిపిస్తున్న ఈ పరికరం ద్వారానే ఎలాంటి మాటలైనా సరే ఇట్టే రికార్డ్ చేసుకునే వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే స్పీకర్ కూడా సభ్యులు ఎవరు మైక్ అడిగినా సరే ఇక్కడి నుంచే తన మొత్తం నియంత్రించడం జరుగుతుంది. అలాగే స్పీకర్ స్థానాన్ని తూర్పుకి అభిముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్పీకర్ ఈ స్థానంలో కూర్చుని సభను నిర్వహించడం జరిగింది. స్పీకర్కి కుడివైపున అధికార పక్షం, అలాగే మధ్యలో ఇతర పక్ష నేతలు, అలాగే ఎడం పక్క ప్రతిపక్షం ఉండేలాగా ఇక్కడ సీటింగ్ వ్యవస్థది ఏర్పాటు చేశారు. సభ్యులు తమ స్థానాల్లో నుంచి తప్ప నేరుగా వచ్చి స్పీకర్ను చూడటం అనేది అంత తేలిక కాదు. మనం కనుక చూస్తే స్పీకర్ స్థానాన్ని దాదాపు పోడియం 6 అడుగుల ఎత్తులో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులు ఎవరైనా సరే తమ స్థానం నుంచి కాకుండా స్పీకర్ దగ్గరికి వెళ్ళాలంటే నేరుగా మెట్ల ద్వారానే ఆయన స్థానం దగ్గరికి వెళ్ళాలి తప్ప పోడియం దగ్గరికి వచ్చి స్పీకర్ కలిసేందుకు కానీ ఆయన చూసేందుకు కానీ ఏమాత్రం వీలు కల్పించిన విధంగా ఇక్కడ ఏర్పాట్లు అవి చేశారు. ప్రస్తుతం మనం చూస్తుంది ముఖ్యమంత్రి స్థానం. ఈ స్థానం నుంచే ముఖ్యమంత్రి సభలో కూర్చోవడం జరుగుతుంది సభానాయకుడిగా. అలాగే పాత అసెంబ్లీ స్థానంతో పోలిస్తే ఇక్కడ చాలా మార్పులు అవి చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి నేరుగా సభలోకి వచ్చేందుకు ఆయన ఛాంబర్ లోపల నుంచి నేరుగా సభలోకి వచ్చేలాగా ఇక్కడ ఏర్పాటు అది చేశారు. నేరుగా ఆయన కనిపిస్తున్న డోర్ నుంచి ఆయన నేరుగా మెట్లు దిగి తన స్థానానికి వచ్చేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు అది చేయడం జరిగింది. అలాగే శాసనసభలో చూస్తే పాత అసెంబ్లీ శాసనసభతో పోలిస్తే ముఖ్యమంత్రి స్థానం పక్కకి ఎలాంటి కుర్చీలు కానీ లేకపోతే ఆసనాలు కానీ ఉండేవి కాదు. కానీ ఇటు పక్క కనుక చూస్తే విప్పుల కోసం అలాగే ఇతర ముఖ్య నేతలు కానీ లేకపోతే అందుబాటులో ఏదన్నా సమాచారం అందించేందుకు కానీ ప్రత్యేకంగా కొన్ని కుర్చీలు అవి ఏర్పాటు చేయడం జరిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న మాదిరే ఇక్కడ సభ్యులందరికీ ఇక్కడ అదే తరహా మైక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పాత అసెంబ్లీతో పోలిస్తే పొడవాటి మైకులు అనేవి ఇక్కడ కనపడవు. కేవలం ఈ సిస్టమ్ మాత్రమే మొత్తం అసెంబ్లీలో ఉండే వాయిస్ మొత్తాన్ని రికార్డ్ చేయడం జరిగింది. స్పీకర్ ఏ సభ్యుడికైతే అవకాశం ఇస్తే ఆ సభ్యుడు నుంచుని నిలబడితే ఇక్కడే ఉన్న ఈ పరికరం ద్వారా అతను నుంచుని మాట్లాడిన వాయిస్ మొత్తం ఇందులోకి వెళ్ళి అందరికీ స్పష్టంగా వినపడేలాగా చేస్తుంది. ఎటువైపు తిరిగితే అటువైపు కూడా వాయిస్ మొత్తం ఇందులో రికార్డ్ చేసే ఫెసిలిటీ ఇక్కడ కల్పించారు. ప్రస్తుతం మనం చూస్తుంది అసెంబ్లీ గ్యాలరీ. ఇక్కడ కనుక మనం చూస్తే దాదాపు 3 గ్యాలరీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మీడియా ప్రతినిధుల కోసం, అలాగే ఒకటి విఐపీల కోసం, అలాగే మరొకటి సాధారణుల కోసం. ఇక్కడ కనుక చూస్తే పాత అసెంబ్లీ భవనంతో పోలిస్తే ఇక్కడ సీటింగ్ విధానం అనేది అత్యాధునికంగా ఏర్పాటు చేశారు. అధునాతన ఫోల్డింగ్ చైర్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపుగా అంతా కలిపి ఒక 150 మంది ఉండేలాగా ఇక్కడ సీటింగ్ అది ఏర్పాటు చేయడం జరిగింది 3 గ్యాలరీల్లోనూ కలిపి. ఈ గ్యాలరీలో ఏ పొజిషన్లో కూర్చున్నా సరే సభ మాత్రం అంతా కనిపించేలాగా సీటింగ్ అది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం కనుక చూస్తే సభ మొత్తం పైనుంచి చూస్తే ఏ సభ్యులు ఎక్కడ కూర్చుంటారు, అలాగే ఎటుపక్క ఎవరున్నారు, మొత్తం సభ ఏం జరుగుతోంది అన్నది ఇక్కడ సులభంగా తిలకించేలాగా ఈ గ్యాలరీలు 3 గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్పీకర్కి ఎదురుగానే స్పీకర్ కాడ గ్యాలరీలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది గమనించే విధంగా ఇక్కడ మొత్తం అత్యాధునిక వ్యవస్థ ఏర్పాటు చేశారు.
ఏకకాలంలో 2 సభలు నిర్వహించేందుకు వీలుగా శాసనసభతో పాటు శాసన మండలి భవనాన్ని ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉంది శాసన మండలి భవనం. ఇక్కడ కనుక చూస్తే మొత్తం 90 మంది కూర్చునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు అవి చేస్తున్నారు. శాసనసభ భవనంతో పోలిస్తే ఇది కాస్త చిన్న మందిరం. ఇందులో మొత్తం ఇప్పటికే ఏర్పాట్లు అవి కూడా పూర్తిగా వచ్చాయి. మరికొద్ది రోజుల్లోనే శాసనసభ భవనానికి అనుగుణంగా శాసన మండలి భవనాన్ని కూడా సిద్ధం చేసేందుకు ఇక్కడ శరవేగంగా ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. కెమెరామెన్ భాస్కర్తో అసెంబ్లీ ప్రాంగణం నుంచి వీసం కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.